అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం, అతను కన్నుమూత అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కాంగ్రెస్ పార్టీలో మరో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో గత బుధవారం కన్నుమూసిన మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు ముగియక ముందే ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ అకాల మరణం కాంగ్రెస్ పార్టీ శ్రేణులను షాకుకు గురిచేసింది. ఇక రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రామేశ్వర్ లాల్ ధూడి శనివారం కన్నుమూశారు. 2 ఏళ్లుగా కోమాలో ఉన్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. 1963 జూలై 1న జన్మించిన ఆయన విద్యార్థి జీవితం నుంచి రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1999 నుంచి 2004 వరకు బీకానీర్ ఎంపీగా పనిచేశారు. 2014 నుంచి 18 వరకు నోకా అసెంబ్లీ నియోజకవర్గం స్థానం నుంచి గెలుపొంది రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఇక తన రాజకీయ జీవితంలో అణగారిన, దోపిడీకి గురైన బాధితుల పక్షాన పోరాటం చేశారు. 2 ఏళ్ల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అప్పటి నుంచి ఆయన కోమాలోనే ఉన్నారు. ఆయన మరణం పట్ల రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. రామేశ్వర్ మరణం వ్యక్తిగతంగా నాకు భారీ దెబ్బ అని ఎక్స్లో పోస్ట్ చేశారు. రామేశ్వర్ లాల్ ధూడి మరణ వార్త అత్యంత దురదృష్టకరం అని రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ విచారం వ్యక్తం చేశారు. శోకసంద్రంలో మునిగిన ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు.